బయో అకాడమీ యూట్యూబ్ ఛానల్ ఏపీలో ఉన్నటువంటి యాస్పిరెంట్స్ యొక్క అవసరాల దృష్ట్యా ఈ వీడియో అయితే చేస్తున్నాను. మరి మనం బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేయవచ్చు, అంత టైం లేదు కాబట్టి లైన్ టు లైన్ తెలుగు అకాడమీ ఏపీలో వచ్చినటువంటి 2023లో వచ్చినటువంటి వాల్యూమ్ 1 బుక్ ఆధారంగా లైన్ టు లైన్ మీకు చెప్పడానికి అయితే ప్రయత్నం చేస్తున్నాను. ఎక్కడైతే ఇంపార్టెంట్ ఉందో ఆ ఇంపార్టెంట్ మీకు చెప్పడానికి కూడా ప్రయత్నం చేస్తాను. అయితే పేజ్ నెంబర్ 85లో ఉన్నాము. యూనిట్ 3 నిన్న స్టార్ట్ చేశాము. ఇక ప్రతిరోజు వీడియోస్ అయితే వస్తాయి. ఒక రోజు లేట్ అయినా రెండో రోజు ఖచ్చితంగా వీడియో అయితే రాబోతుంది. అదేవిధంగా మనకి ఇంగ్లీష్ మీడియం వారి కోసం మెథడాలజీ, అదేవిధంగా అన్ని రకాలుగా కంటెంట్ ఇంటర్మీడియట్ కంటెంట్ ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం ఫైనల్ టచ్ విధంగా మనకి కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ అయితే నేను రేపటి నుంచి యూట్యూబ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కార్తిక్ బయో అకాడమీ యాప్ అయితే ఉంది. దాంట్లో కోర్సెస్ చాలా తక్కువ రేటుగా ఉన్నాయి. ఇప్పుడు టైం ఉంది కాబట్టి బై చేసుకొని చదువుకుంటే ఒక్కసారి వీడియో చూస్తే మరి నేను చెప్పినా కూడా అన్నీ ఎక్స్ప్లెయిన్ అర్థమవుతాయి. ఓకే, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాము. పేజ్ నెంబర్ 85లో ఉన్నాము. ఏపీలో ఉన్నటువంటి తెలుగు అకాడమీ మెథడ్ బుక్ను మనం లైన్ టు లైన్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ వస్తున్నాము. ఓకే, ఇక్కడ కొంతమంది శాస్త్రవేత్తలు ఉన్నారు. వాళ్ళ యొక్క డెఫినేషన్ అయితే ఒకసారి చూద్దాము. ఉద్దేశాలు లక్ష్యాల గురించి వివిధ విద్యావేత్తలు ఏమని చెప్పారు అనేటువంటి అంశాన్ని ఇక్కడ మనం చూడడానికి అయితే ప్రయత్నం చేద్దాము. ముందు ఏం చెప్తుందంటే మనకి యునెస్కో హ్యాండ్ బుక్ ఫర్ సైన్స్ టీచర్, యునెస్కో హ్యాండ్ బుక్ ఫర్ సైన్స్ టీచర్ ఈ డెఫినేషన్ చూద్దాం. చూడండి, యునెస్కో హ్యాండ్ బుక్ ఫర్ సైన్స్ టీచర్ ఏం చెప్తుందంటే ఒక గమ్యం నుంచి అనేక ఉద్దేశాలు వస్తాయని, ఒక ఉద్దేశం నుంచి అనేక లక్ష్యాలు ఉద్భవిస్తాయని చెప్తుంది. అంటే మనకి గమ్యం అంటే ఒక గమ్యం నుంచి మనకి ఏమొస్తాయని చెప్తున్నారు, అనేక ఉద్దేశాలు అని చెప్తున్నారు. అనేక ఉద్దేశాలు తర్వాత ఒక ఉద్దేశం నుంచి మనకి ఏమొస్తాయి, అనేక లక్ష్యాలు ఉద్భవిస్తాయని చెప్తున్నారు. అంటే గమ్యం నుంచి ఉద్దేశాలని, ఉద్దేశాల నుంచి లక్ష్యాలు ఏర్పడతాయి అని చెప్పిన వారు ఎవరంటే యునెస్కో హ్యాండ్ బుక్ ఫర్ సైన్స్ టీచర్. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ వన్ ఇక్కడ మనకి ప్రొఫెసర్ రిచర్డ్ వైట్ఫీల్డ్, కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ, రిచర్డ్ వైట్ఫీల్డ్. ఇతని ఉద్దేశం ప్రకారం ఏంటంటే సాధారణంగా ఉద్దేశాలు లక్ష్యాలకు గల సంబంధం ఒక గొలుసు రూపంలో ఉంటుంది. ఉద్దేశాల తర్వాత కదా మనకి లక్ష్యాలు, ఆబ్జెక్టివ్స్, అంటే వీటి యొక్క సంబంధం ఒక చైన్ మాదిరిగా ఉంటుందని చెప్పి ప్రొఫెసర్ రిచర్డ్ వైట్ఫీల్డ్, కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ వారు తెలియజేశారు. తర్వాత కార్టర్ వి గుడ్, ఇతని ఉద్దేశం ప్రకారం ఏంటంటే లక్ష్యం అంటే పాఠశాల ప్రాయోజిత కార్యాచరణ నిర్దేశించబడే ముగింపు అని అర్థము. పాఠశాల ప్రాయోజిత కార్యాచరణ నిర్దేశించబడే ముగింపు అని అర్థము. ఒక లక్ష్యం అంటే ఒక స్కూల్లో ఆ ఇయర్ కానీ ఆ రోజు కానీ ఏమేమి సాధించాలి అని చెప్పేసి అనుకుంటుంటారు. అంటే తక్కువ టైం పడుతుంది. అంటే పాఠశాలలో జరిగేటువంటి కార్యక్రమం మొత్తాన్ని మనం ఒక రోజులో మనం లక్ష్యం అని చెప్పొచ్చు. తర్వాత బెంజమిన్ ఎస్ బ్లూమ్ అనేటువంటి విద్యావేత్త ప్రకారం ఏంటంటే విద్యా లక్ష్యాలు పాఠ్య ప్రణాళిక రూపొందించి బోధనను మార్గనిర్దేశం చేసే ఉద్దేశాలుగా కాకుండా విద్యా సాంకేతికతలను నిర్మించడము, ఉపయోగించడం కోసం వివరణాత్మక స్పష్టీకరణలు అందించే ఉద్దేశాలు కూడా అని చెప్పేసి ఇతని ఉద్దేశం ప్రకారము. ఇక్కడ ఏంటంటే బెంజమిన్ ఎస్ బ్లూమ్ ప్రకారం ఏంటంటే సాధారణంగా విద్యా లక్ష్యాలు ఎడ్యుకేషనల్ ఆబ్జెక్టివ్స్ ఏం చేస్తాయి అంటే మనకి కరిక్యులంలో రూపొందించడంలో ఉపయోగపడతాయి, పాఠ్య ప్రణాళిక రూపొందించడంలో ఉపయోగపడతాయి. అంతేకాకుండా విద్యా లక్ష్యాలు ఏం చేస్తాయి అంటే అక్కడ ఉన్నటువంటి బోధన ఏదైతే ఉందో, టీచింగ్ ఏదైతే ఉందో మార్గనిర్దేశకం చేస్తుందన్నమాట. అంటే ఈ విద్యా లక్ష్యాలు అనేవి బోధనను మార్గనిర్దేశం చేసే ఉద్దేశాలుగా పనిచేస్తాయి. అంతేకాకుండా ఈ విద్యా లక్ష్యాలు దేనికి ఉపయోగపడతాయి అంటే విద్యా సాంకేతికతలను నిర్మించడం కోసము, వాటిని ఉపయోగించడం కోసము ఒక స్పష్టీకరణల్ని అందిస్తాయి ఉద్దేశాలని చెప్పేసి ఇతని ఉద్దేశము. తర్వాత విలియం డి రోమి ఇతని ఉద్దేశం ప్రకారం ఏంటంటే ఒక యూనిట్లో విషయాల బోధన జరిగిన తర్వాత, ఒక యూనిట్లో కొన్ని కంటెంట్ మనం టీచింగ్ చేసిన తర్వాత అప్పుడు ఏం చేస్తాం, మనం విద్యార్థి నుంచి ఎంతో కొంత ప్రవర్తన మనం ఆశిస్తుంటాము. కాబట్టి విద్యార్థి నుంచి ఆశించబడే నిర్దిష్టమైనటువంటి ప్రవర్తనే మనకి ఇక్కడ ఉద్దేశాలు లక్ష్యాలు అని చెప్పొచ్చు. అయితే ఈ ప్రదర్శన రూపంలో వ్యక్తపరచబడేవే ప్రవర్తన లక్ష్యాలు. అంటే విద్యార్థిలో మార్పు వచ్చినప్పుడు, ప్రవర్తనలో మార్పు వచ్చినప్పుడు వాటిని మనం
ప్రవర్తన లక్ష్యాలు అంటాము. యాక్చువల్గా అయితే మనకి ఉద్దేశాలు అనేవి గమ్యాలు ఉద్దేశాలు సాధారణ లక్షణాలే, కానీ లక్ష్యాలు అనేవి ఎలాంటివి ప్రవర్తన లక్ష్యాలు అని అర్థము. కాబట్టి ఒక యూనిట్లో ఉన్నటువంటి ఏదైనా కంటెంట్ బోధించిన తర్వాత ఒక విద్యార్థి నుంచి మనం ఆశించేటువంటి నిర్దిష్టమైనటువంటి ప్రవర్తనే ఉద్దేశాలు లక్ష్యాలు అని చెప్పొచ్చు, ముఖ్యంగా లక్ష్యాలు అని చెప్పొచ్చు ఇక్కడ. ఓకే, ఇది మెయిన్ లక్ష్యాల కింద వర్తిస్తుంది. ఇక్కడ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఏం అడుగుతాడంటే లక్షణాలు అడుగుతాడు. ఉద్దేశాల యొక్క లక్షణాలు ఏంటి, లక్ష్యాల మధ్య అంటే లక్ష్యాల యొక్క లక్షణాలు, స్పష్టీకరణల యొక్క లక్షణాలు. వీడియోని ఎక్కడా స్కిప్ చేయొద్దు. ఎవరైతే సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళే వీడియో చూడండి, మిగతా వాళ్ళకి అనవసరం, అంటే ఇంట్రెస్ట్గా చూడకపోతే వేస్ట్ కదా. ఓకే, ఇక్కడ చూడండి, ఉద్దేశాలు లక్ష్యాల మధ్య సంబంధాలు భేదాలని చెప్పాను. ఇక్కడ చూడండి, చాలా ఈజీ. ఇక్కడ మనం నేర్చుకుంటే ఈజీగా అర్థమవుతుంది. అసలు ఉద్దేశం అంటే ఏంటి, బయాలజీని ఎందుకు బోధించాలి, మరి లక్ష్యం అంటే ఏంటి, బయాలజీ బోధించిన తర్వాత ఏం సాధించామనేది లక్ష్యము. అందుకు ఎందుకు బోధించాలి అనేది ఉద్దేశం అయితే ఆ బోధన ద్వారా ఏమి సాధించామనేది లక్ష్యం అవుతుంది. ఇది ఉద్దేశము, ఇది లక్ష్యము. ఎందుకు జీవశాస్త్రాన్ని క్లాస్ రూమ్లో బోధించాలి అంటే ఉద్దేశమని, ఆ బోధించిన తర్వాత ఏం సాధించబడింది అనే దానికి లక్ష్యం అనేది వస్తుందన్నమాట. ఓకే, మరి ఉద్దేశాలు అనేవి ఎలాంటివి చెప్పాను మొన్న లాస్ట్ వీడియోలో. ఉద్దేశాలు అనేవి దీర్ఘకాలిక గమ్యాలు అవుతుందని చెప్పాను. ఉద్దేశాలు అనేవి దీర్ఘకాలికంగా ఉంటాయి. దీర్ఘకాలిక గమ్యాలే ఉద్దేశాలు. ఇవి సాధించవలసినటువంటి ఆదర్శాలు ఏదైతే ఉంటాయో వాటికి దగ్గరగా ఉంటాయి ఒకటి. మరి లక్ష్యాలు, ఈ లక్ష్యాలు అనేవి తరగతి బోధన ద్వారా సాధించవలసినటువంటి స్వల్పకాలిక గమ్యాలు. ఉద్దేశాలు అనేవి దీర్ఘకాలిక గమ్యాలు అవుతాయి, లక్ష్యాలు అనేవి స్వల్పకాలిక గమ్యాలు అవుతాయి. ఓకే, తర్వాత ఈ ఉద్దేశాలు ఏం చేస్తాయంటే విద్యకు దిశానిర్దేశం చేస్తాయి, ఎడ్యుకేషన్కి. కానీ ఆ దిశని చేరుకోవడంలో ఒక స్పష్టత ఇచ్చేవి లక్ష్యాలు. అంటే విద్య యొక్క దిశానిర్దేశం చేసేవి ఉద్దేశాలు అయితే, మరి ఆ దిశానిర్దేశం ఉంటాం కదా, ఆ దిశను చేరుకోవటంలో ఒక స్పష్టతని ఇచ్చేవి లక్ష్యాలు అని చెప్పొచ్చు. ఉద్దేశాలు ఎలా ఉంటాయి, ఎక్కువ రోజులు పడుతుంది కాబట్టి, మరీ ఎక్కువ కాదు కాబట్టి ఇక్కడ అస్పష్టంగాను అనిశ్చితంగాను ఉంటాయి. కంపేర్ టు ద ఎయిమ్ అండ్ ఆబ్జెక్టివ్. ఉద్దేశాన్ని లక్ష్యాన్ని మనం డిఫరెన్స్ చేసేటప్పుడు జస్ట్ మన గమ్యం రూపంలో చూడకూడదు. ఉద్దేశాలు గమ్యం అంటే అస్పష్టంగా ఉంటాయి, ఓకే, కానీ ఇక్కడ ఉద్దేశాలు లక్ష్యాన్ని మనం కంపేర్ చేస్తున్నాం కాబట్టి ఉద్దేశాలు కూడా కొంచెం టైం ఎక్కువ పడుతుంది కదా, అస్పష్టంగా ఉంటుంది, అనిశ్చితంగా కూడా ఉంటుంది. కానీ లక్ష్యాలు అనేవి చాలా తక్కువ టైంలో మనం సాధిస్తాం కాబట్టి ఆ లక్ష్యాలు అనేవి నిశ్చితమైనవిగా ఉంటాయి. స్పెసిఫిక్ స్కోప్, నిర్దిష్ట స్వభావాన్ని కలిగి ఉంటాయి లక్ష్యాలు. ఓకే, ఇక్కడ ఉద్దేశాలు అస్పష్టంగా ఉంటాయి, అనిశ్చితంగా ఉంటాయి. అలాంటప్పుడు వీటిని మనం ఎవాల్వ్ చేయడం చాలా కష్టము, మూల్యాంకనం చేయడం చాలా కష్టము. కానీ లక్ష్యాలు అనేవి స్పష్టత కలిగి ఉంటాయి కాబట్టి వీటిని మూల్యాంకనం చేయటం కొంచెం సులభంగా ఉంటుంది. ఓకే, ఇక్కడ ఉద్దేశాల సాధన పాఠశాల పరిధి దాటి ఉంటుంది. అంటే ఉద్దేశాలు సాధించాలంటే పాఠశాలలో సరిపోదు, పాఠశాల పరిధి దాటాలి. కానీ లక్ష్యాన్ని సాధించాలంటే పాఠశాల పరిధిలోనే మనం సాధించుకోవచ్చు. ఇక్కడ మనకి బిట్టు పడవచ్చు, ఎందుకంటే ఉద్దేశాల యొక్క లక్షణాలు వచ్చినాయి, అదేవిధంగా మనకి లక్ష్యాల యొక్క లక్షణాలు కూడా ఇక్కడికే రావటం జరిగింది. సో రిలేషన్ అండ్ డిఫరెన్సెస్ బిట్వీన్ ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్. అసలు ఉద్దేశం అంటే ఎందుకు బోధించాలి, ఉద్దేశాలు అనేవి దీర్ఘకాలిక గమ్యాలు, ఉద్దేశాలు అనేవి విద్యకు దిశానిర్దేశం చేస్తాయి, ఉద్దేశాలు అస్పష్టంగా అనిశ్చితంగా ఉంటాయి, ఉద్దేశాలని మూల్యాంకనం చేయడం కొంచెం కష్టంగా ఉంటుంది, ఇవి పాఠశాల పరిధిని దాటి ఉంటాయి. ఇవన్నీ కూడా ఉద్దేశాల యొక్క లక్షణాలు. మరి లక్ష్యాల యొక్క లక్షణాలు ఏంటి, వాట్ ఈస్ ద క్యారెక్టర్స్ ఆఫ్ ద ఆబ్జెక్టివ్స్. బోధన ద్వారా ఏమి సాధించామో చెప్పేది లక్ష్యము. ఈ లక్ష్యాలు అనేవి స్వల్పకాలిక గమ్యాలు అంటాము. లక్ష్యాలు అనేవి విద్య యొక్క దిశను చేరుకోవడానికి ఒక స్పష్టతను ఇస్తాయి లక్ష్యాలు. ఇవి నిశ్చితంగా ఉంటాయి, నిర్దిష్ట స్వభావాన్ని కలిగి ఉంటాయి. వీటిని మూల్యాంకనం చేయడం కొంచెం సులభంగా ఉంటుంది. అదేవిధంగా ఇవన్నీ కూడా స్వల్పకాలిక గమ్యాలు కాబట్టి ఇవి స్కూల్ లెవెల్లోనే మనం సాధించేస్తాము. ఇది లక్ష్యాల యొక్క లక్షణాలు. ఓకే, తర్వాత ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు అసలు లెసన్ స్టార్ట్ అవుతుంది. అసలు ఏంటి లక్ష్యాల అర్థం ఏంటి, దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి.
మీనింగ్ అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ ది ఆబ్జెక్టివ్. లక్ష్యాలు అంటే ఏంటి, మరి దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అనే అంశాన్ని చూద్దాము. ఓకే, ఆల్రెడీ మనం చదివాం కదా. మరి లక్ష్యాలంటే పాఠశాలలో సాధించగలిగే విద్య యొక్క ఉద్దేశాలే లక్ష్యాలు, లేదా పాఠశాల పరిధిలోనే సాధించేవే లక్ష్యాలని చెప్పవచ్చు. కాబట్టి ఇక్కడ చూడండి, పాఠశాలలో సాధించగలిగే విద్య యొక్క ఉద్దేశాలని మనం లక్ష్యాలు అంటాము. పాఠశాల సాధించే విద్య యొక్క ఉద్దేశం ఏదైతే ఉందో అది లక్ష్యాలు. సో ఫర్ ఎగ్జాంపుల్ 10th క్లాసు ఒక యూనిట్ పెట్టాము, ఆ యూనిట్లో ఎక్కువ మంది పాస్ అవ్వాలని చెప్పేసి 1 month లోపల పెట్టేసాము, మంచి మార్కులు వచ్చాయి. సో అది లక్ష్యం అవుతుంది. అంటే పాఠశాలలో సాధించగలిగే విద్య యొక్క ఉద్దేశమే లక్ష్యాలు అంటాము. ఓకే, మరి లక్ష్యాలు లేదా లక్ష్యం అంటే అలా ఎలాగ ఏంటి అంటే, లక్ష్యం అనేది ఉద్దేశంలో ఒక భాగంగానే ఉంటుంది. లక్ష్యం అనేది అంటే ముందు మనకి గమ్యము, ఉద్దేశము, తర్వాత లక్ష్యం కదా, తర్వాత స్పష్టీకరణ కదా. అంటే ఈ లక్ష్యం అనేది ఎలా ఉంటుందంటే ఉద్దేశంలో భాగంగానే ఉంటుంది, తొందరగా సాధించడానికి అనువుగా ఉంటుంది. లక్ష్యాన్ని మనం తొందరగా సాధించేస్తాము. ఓకే, అయితే ఈ ఆబ్జెక్టివ్స్ ఏదైతే ఉంటాయో ఒక్కొక్క చాప్టర్స్ కానీ ఒక్కొక్క సబ్జెక్ట్ కానీ మారుతూ ఉంటాయి. తర్వాత ఇవి నిర్దిష్టంగా ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి. అంటే నిర్దిష్టమై ఉండి ఖచ్చితమైనటువంటి, అదేవిధంగా స్పష్టంగా డిఫైన్ చేయబడతాయి. వీటిని మనం ఈజీగా నిర్వచించవచ్చు, ఖచ్చితంగా నిర్వచించవచ్చు వీటిని. అదేవిధంగా మనకి ఉపాధ్యాయులు కావచ్చు, విద్యార్థులకు బోధన అభ్యాసన ప్రక్రియలో ఒక స్పష్టతనిస్తాయి లక్ష్యాలు. అదేవిధంగా ఈ లక్ష్యాలు ఏం చేస్తాయంటే, బోధన పూర్తయిన తర్వాత విద్యార్థుల్లో, ఇది ఇంపార్టెంట్ అండి ఇక్కడ, అసలు లక్ష్యాలు అనేవి ఒక బోధన మనం కంప్లీట్ చేసిన తర్వాత ఒక విద్యార్థిలో వచ్చేటువంటి బిహేవియరల్ చేంజెస్ అంటే ప్రవర్తన మార్పులని సూచిస్తాయి. ఓకే, కాబట్టి ప్రతి లక్ష్యం అనేది సాధన యొక్క ముగింపు బిందువును సూచిస్తుంది. లక్ష్యం ఏం చేస్తుందంటే మనం సాధించేసాము ఆ ఎండ్ పాయింట్ని మనకి తెలియచేస్తుంది అనమాట. ఓకే, ఏం చేసినా ఆన్సర్ చేయవచ్చు. సో సాధారణంగా మనకి విద్యార్థుల్లో వైయక్తిక భేదాలు ఉంటాయి, ఇండివిజువల్ డిఫరెన్సెస్ ఉంటాయి. సైకాలజీ పరంగా ఏంటంటే విద్యార్థులు ప్రజ్ఞ ఒకటి, మూర్తిమత్వము, వైఖరులు, యాటిట్యూడ్, పర్సనాలిటీ, ఇంటెలిజెన్స్ అండ్ ఇంట్రెస్ట్ అండ్ క్రియేటివిటీ, ఇవన్నీ అంశాల్లో సాధారణంగా ప్రతి విద్యార్థి కూడా ఒకరికి ఒకరు భిన్నంగానే ఉంటారు. అయితే ఈ విద్యార్థుల్లో ఉన్నటువంటి వైయక్తిక భేదాలు అనుగుణంగానే మనం క్లాస్ రూమ్లో బోధన జరపాలి. క్లాస్ రూమ్లో హై అచీవర్స్ ఉంటారు, మిడ్ అచీవర్స్ ఉంటారు, లో అచీవర్స్ ఉంటారు. ముగ్గురికి కూడా సమానంగా మనం వాళ్ళ యొక్క మనోవైజ్ఞానిక పరంగా, వాళ్ళ యొక్క భేదాలు పరంగా, డిఫరెన్సెస్ పరంగా, మనం వైయక్తిక భేదాల పరంగా మనం టీచ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే అందుకు తగినట్లుగానే టీచింగ్ కూడా మనకి తరగతిలో విద్యార్థులందరికీ అర్థమయ్యేలా ప్రభావవంతంగా ఉండాలి. ఓకే, నియమిత పాఠ్యాంశాన్ని తగిన పాఠ్య పథక రచన, అంటే ఏదైనా ఒక లెసన్ చెప్పేటప్పుడు మనం పాఠ్య పథక రచన, లెసన్ ప్లాన్ తయారు చేసుకోవడం కావచ్చు, టీచింగ్ మెథడ్స్ ఉపయోగించడం కావచ్చు, టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ ఉపయోగించడం కావచ్చు, అక్కడ యాక్టివిటీస్, వీటి ద్వారా మనకి మనం ఏదైతే విద్యార్థుల్లో ప్రవర్తన రావాలి అనుకుంటున్నామో అది ఖచ్చితంగా మనకి తీసుకురావచ్చు. అంటే ఒక లెసన్ చెప్పేటప్పుడు ఆ లెసన్ సంబంధించి ఒక లెసన్ ప్లాన్ రాసుకోవటము, ఆ లెసన్కి ఏ బోధన పద్ధతి ఉపయోగించాలి, ఏ టీచింగ్ మెథడ్ ఉపయోగించాలని, మరి ఏ టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ ఉపయోగించాలి, ఏ బోధన అభ్యాసం కృత్యాలు ఉపయోగించాలి, ఇవన్నీ ఉపయోగించి మనం అనుకున్నటువంటి ప్రవర్తన మనం తీసుకురావచ్చు అనమాట. ఓకే, తర్వాత ఇక్కడ చూడండి, ఒక విద్యార్థిలో లేదా బోధన అభ్యాసన ప్రక్రియలో ఒక విద్యార్థికి లెసన్ చెప్పకముందు చెప్పిన తర్వాత ఎటువంటి మార్పులు వస్తాయి, అతని యొక్క ప్రవర్తనలో ఎటువంటి మార్పులు వస్తాయి, మరి ఆ బోధన అభ్యాసన ప్రక్రియ ఎలా ఉంటుంది. ఇక్కడ ఒక టేబుల్ ఇచ్చారు చూడండి, ఇదంతా కూడా మనకి టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్, బోధన అభ్యాసన ప్రక్రియ ఇదంతా కూడా. ఓకే, బోధన అభ్యాసన ప్రక్రియ ముందు ఏంటంటే ఇక్కడ చూడండి, ఒక స్టూడెంట్ ఇక్కడ ఉన్నారు, అభ్యాసనానికి ముందు విద్యార్థి ప్రవర్తన ఇది అనుకోండి. అభ్యాసానికి ముందు విద్యార్థి ప్రవర్తన క్లాస్ రూమ్లో డిఫరెంట్గా ఉంటుంది. టీచర్స్ లేకపోతే బాగా అల్లరి చేస్తారు, ఎవరిష్టం వచ్చి ఉంటాడు. ఎప్పుడైతే మనకి క్లాస్ రూమ్లో తరగతి బయాలజీ సార్ వచ్చిన తర్వాత సైలెంట్ అయిపోయిన తర్వాత ఆ టీచర్ ఏం చేస్తారంటే ఒక యూనిట్లో ఉన్నటువంటి ఒక లెసన్ని, ఒక టాపిక్ని తీసుకోవడం జరుగుతుంది. తీసుకొని దాన్ని ఒక లెసన్ ప్లాన్ తయారు చేసుకుంటారు. ఆల్రెడీ లెసన్ ప్లాన్ తయారు చేసుకున్న తర్వాత ఒక మంచి టీచింగ్ మెథడ్, అంటే అది లెక్చర్ కమ్ డిమాన్స్ట్రేషన్ మెథడ్, లేకపోతే ల్యాబొరేటరీ మెథడ్, ప్రాజెక్ట్ మెథడ్, ఏదో ఒక
పద్ధతి ఉపయోగిస్తారు. ఆ లెసన్కి సంబంధించినటువంటి టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ బోధన ఉపకరణాలు ఉపయోగించుకుంటాడు. కొన్ని టీచింగ్ యాక్టివిటీ క్లాస్ రూమ్లో చేస్తాడు, అంటే బోధన కృత్యాలు చేస్తాడు. చేసుకొని అతను ఏదైతే లక్ష్యాన్ని సాధించాలనుకున్నారో ఆ ఉపాధ్యాయులు ఖచ్చితంగా ఆ లక్ష్యాల్ని సాధిస్తాడు. ఆ లక్ష్యాలను సాధించడానికి ఉపాధ్యాయుడు ఇంకా ఏమి ఇస్తాడంటే విద్యార్థికి అభ్యాసన అనుభవాల్ని ఇస్తారు. లెర్నింగ్ ఎక్స్పీరియన్సెస్ని డైరెక్ట్ కావచ్చు, ఇండైరెక్ట్ ఎక్స్పీరియన్స్ కావచ్చు, అండ్ ప్రాతినిధ్య అనుభవాలు అనవచ్చు. ఈ మూడిట్లో ఏదో కూడా అందిస్తారు. అందించిన తర్వాత అక్కడ విద్యార్థుల్లో మనకి ప్రవర్తన మార్పు వచ్చిందనుకోండి, విద్యార్థుల్లో ఆశించిన మార్పు వచ్చిందనుకోండి, అప్పుడు విద్యార్థి యొక్క అభ్యాసన అంటే అభ్యాసనానికి తర్వాత విద్యార్థి ప్రవర్తనలో ఖచ్చితంగా మార్పు అయితే వస్తుంది. అభ్యాసనానికి ముందు నేర్చుకోక ముందు విద్యార్థి ప్రవర్తన ఒకలాగుంటే ఇవన్నీ ఈ స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3, స్టెప్ 4, 5, 6, 7, 8 ఈ 8 స్టెప్ తర్వాత ఖచ్చితంగా విద్యార్థి యొక్క ప్రవర్తనలో మార్పు అయితే వస్తుంది. ఈ ఒక ఆర్డర్ గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. ఇది బోధన అభ్యాసన ప్రక్రియలో అభ్యాసనానికి ముందు విద్యార్థి ఎలా ఉన్నాడు, అభ్యాసనానికి తర్వాత విద్యార్థి ఎలా ఉన్నాడు అనేది ఇంపార్టెంట్. ఓకే, తర్వాత ఇక్కడ చూడండి చాలా ఇంపార్టెంట్. అసలు బిట్ అడుగుతారు ఇది. బోధన అభ్యాసన ప్రక్రియలో అంతిమ లక్ష్యం ఏమిటి అంటే విద్యార్థిలో మనం అనుకున్న విధంగా అతని యొక్క ప్రవర్తనలో మార్పు తీసుకురావడమే మన లక్ష్యాల యొక్క పరమార్థము. ఎందుకు లక్ష్యాలు? ఒక క్లాస్ రూమ్లో ఆబ్జెక్టివ్స్ ఎందుకు? బోధన అభ్యాసన ప్రక్రియలో అంతిమ లక్ష్యమైనటువంటి ఈ ప్రవర్తన మార్పులను విద్యార్థిలో మనం ఆశించిన విధంగా తీసుకురావటమే లక్ష్యాల యొక్క పరమార్థము. అంటే మనం ఏమనుకుంటున్నామో ఆ యొక్క ప్రవర్తనని విద్యార్థులు తీసుకొస్తాము. ఈ లైన్ చాలా ఇంపార్టెంట్, ఈ లైన్ గుర్తుపెట్టుకోండి. ఓకే, మరి ఎలా ఉండాలి, లక్ష్యాలు ఎలా ఉండాలి అంశాన్ని చూద్దాము. ఇక్కడ ప్రతి లైన్ చూస్తున్నాం కాబట్టి విద్యార్థుల ప్రవర్తనలో ఆశించిన మార్పులు వ్యక్తీకరించబడి పరిశీలించదగినవిగా లక్ష్యాలు ఉండాలి. లక్ష్యాలు ఎలా ఉండాలి? మనం ఏర్పాటు చేసుకున్నటువంటి ఆబ్జెక్టివ్ ఎలా ఉండాలంటే విద్యార్థి యొక్క ప్రవర్తనలో మనం ఏ ప్రవర్తన రావాలనుకుంటున్నామో అది వ్యక్తపరచగలగాలి. ఆ ప్రవర్తనని మనం అబ్జర్వ్ చేసే విధంగా ఉండాలి. అలాగా మనం లక్ష్యాలని ఏర్పాటు చేసుకోవాలి. అంటే లక్ష్యాలు అనేవి అతనిలో వ్యక్తీకరించబడుతున్నాయి, పరిశీలించదగినవిగా ఉన్నాయి. కాబట్టి అవి వ్యక్తీకరించబడుతున్నాయి, పరిశీలించదగినవి ఉన్నాయి. అంటే లక్ష్యాలు అనేవి ఏంటి? అంతర్గత భావాలా, బహిర్గత భావాలా? బహిర్గతమయ్యేటువంటి భావాలు. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. లక్ష్యాలు అనేవి బహిర్గతమయ్యేటువంటి భావాలు. ఎందుకు? మనం ఏ ప్రవర్తన అనుకుంటున్నామో ఆ ప్రవర్తన వ్యక్తీకరించబడుతుంది, పరిశీలించదగబడుతుంది అన్నమాట. ఓకే, అయినప్పటికీ ఇవి లక్ష్యాలు అనేవి బోధన అభ్యాసన ప్రక్రియలో అంతర్గతంగా ఉంటాయి. ఇవి యాక్చువల్గా బహిర్గతమయ్యే భావాలే. కానీ బోధన అభ్యాసన ప్రక్రియలో ఈ యొక్క మెచ్యూర్ అయ్యాడు, బాగా చదువుతున్నాడు అంటే మనకి మంచి మార్కులు రావచ్చు, అది బహిర్గతమే. కానీ లోపల ఇంటెలిజెన్స్, అతని యొక్క మెమరీ పవర్ పెరిగింది అంటే అది అంతర్గతము. కాబట్టి లక్ష్యాలు అనేవి బహిర్గతంగా ఉన్నప్పటికీ కూడా బోధన అభ్యాసన ప్రక్రియలో అంతర్గతంగా ఉంటాయి. ఓకే, ఈ బోధన లక్ష్యాలు ఏం చేస్తాయంటే ఈ బోధన లక్ష్యాలు విద్యార్థి నిత్య జీవితంలో ఉపయోగపడేగా ఉండాలి. మనం ఏర్పాటు చేసుకున్నటువంటి బోధన లక్ష్యాలు ఎలా ఉండాలంటే అతని యొక్క లైఫ్ అంటే నిత్య జీవితంలో ఉపయోగపడే విధంగా ఉండాలి. బయాలజీ పట్ల ఆసక్తి కలిగించేవిగా మనం బోధన లక్ష్యాలను ఏర్పాటు చేసుకోవాలి. ఇంకా ఈ లక్ష్యాన్ని రూపొందించేటప్పుడు ఏ విషయాన్ని పరిగణనలో తీసుకోవాలని అడుగుతారు. విద్యార్థుల యొక్క మానసిక స్థాయికి, ఇది చాలా ఇంపార్టెంట్, విద్యార్థుల మానసిక స్థాయికి అనుగుణంగా మన లక్ష్యాల్ని రూపొందించుకోవాలి. అంటే ఇక్కడ మనకి సెకండ్ పేరాలో చూడండి, విద్యార్థి స్థాయిలో సాధారణంగా అతనికి ఉండేటువంటి జ్ఞానం కావచ్చు, అవగాహన, ఆసక్తి, పరిశీలన, పట్టుదల, నైపుణ్యాలు, ఇవి విద్యార్థి యొక్క స్థాయిలో ఉంటాయి. విద్యార్థి తనకున్నటువంటి స్టేజెస్లో ఇవి ప్రదర్శిస్తూ ఉంటాడు. అతని జ్ఞానం కావచ్చు, అవగాహన, ఆసక్తి, పరిశీలన, పట్టుదల, నైపుణ్యాలు, ఇటువంటి విషయాలను ఇక్కడి నుంచి ఆ విద్యార్థి ఒకవేళ శాస్త్రవేత్త అయ్యారనుకోండి, ఆ శాస్త్రవేత్తల స్థాయిలో కనిపించే, లేకపోతే విద్యార్థి స్థాయి నుంచి శాస్త్రవేత్తల స్థాయిలో ఏం కనిపిస్తాయి? శాస్త్రవేత్తలకి మనకి క్రియేటివిటీ ఉంటుంది, వాళ్ళ యొక్క వైఖరి అమూర్తంగా ఆలోచిస్తారు, తార్కిక చింతన, అన్వయము, మూల్యాంకనము, మూర్తిమత్వము. ఓకే, శాస్త్రవేత్తల స్థాయిలో కనిపించే ఇటువంటి
కూడా ఇటువంటి ఉన్నత శ్రేణి లక్ష్యాలను సాధించడానికి బయాలజీ టీచర్ నిరంతరం కృషి చేయాలని చెప్తున్నారు. అంటే విద్యార్థి స్థాయిలో ఉన్నటువంటి కొన్ని నైపుణ్యాల నుంచి శాస్త్రవేత్తల స్థాయిలో ఉన్నటువంటి నైపుణ్యాలు సాధించడానికి, అంటే శాస్త్రవేత్తల స్థాయిలో కనిపించేటువంటి అటువంటి ఉన్నత శ్రేణి లక్ష్యాలను సాధించడానికి ఎప్పుడూ కూడా బయాలజీ టీచర్ నిరంతరం కృషి చేయాలని చెప్పేసి ఈ పేరాలో చెప్తున్నారు. తద్వారా ఏమవుతుందంటే తరగతి గదిలో తక్కువ సమయంలోనే విద్యార్థులచే సాధించబడే జీవశాస్త్ర లక్ష్యాలు, విద్యార్థులు పాఠశాల విద్య పూర్తి చేసుకున్న తర్వాత జీవశాస్త్ర ఉద్దేశాలుగా రూపొందుతాయి. ఇలాగా విద్యార్థి స్థాయిలో ఉన్నటువంటి ఈ యొక్క నైపుణ్యాలను శాస్త్రవేత్తల స్థాయిలో కనిపించే ఉన్నత శ్రేణి లక్ష్యాలను సాధించడానికి నిరంతరం బయాలజీ టీచరు కృషి చేస్తే ఏమవుతుందంటే తరగతి గదిలో క్లాస్ రూమ్లో తక్కువ టైంలో మనం ఏర్పాటు చేసుకున్నటువంటి జీవశాస్త్ర లక్ష్యాలు సాధించేస్తారు. జీవశాస్త్ర లక్ష్యాలు సాధించిన తర్వాత విద్యార్థులు తమ యొక్క పాఠశాల విద్య పూర్తి చేసుకున్న తర్వాత అవి జీవశాస్త్ర ఉద్దేశాలుగా రూపొందుతాయి. అంటే మొత్తం లక్ష్యాలు సాధించేస్తే, జీవశాస్త్ర లక్ష్యాలు సాధించి వేస్తే ఇక మొత్తం ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆ విద్యార్థి మొత్తం జీవశాస్త్ర ఉద్దేశాన్ని సాధించినట్లు లెక్క. ఓకే, ఇక్కడ చూడండి, ఇంకోటి మనకి లక్ష్యాలను స్వభావరీత్యా లక్ష్యాలను మనం మళ్ళీ 2 రకాలుగా చెప్పుకోవచ్చు. ఒకటి ఏంటంటే ఈ లక్ష్యాలు వైయక్తిక లక్ష్యాలని చెప్పొచ్చు. అంటే ఏంటి, వ్యక్తిగత ప్రవర్తనలో ఆశించిన మార్పులను తీసుకొచ్చేవి. ఒక విద్యార్థిలో మనం ఏదైతే ఆ మార్పుని ఆశించామో ఆ మార్పుని మనం ఏర్పాటు చేసుకున్నటువంటి లక్ష్యాల ద్వారా సాధించి వేస్తే ఒక విద్యార్థిలోనే మనం ప్రవర్తన మార్పును తెలుసుకుంటున్నాం. కాబట్టి అటువంటి లక్ష్యాలను, అంటే ఒక విద్యార్థి కోసం ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేస్తున్నాం కాబట్టి అటువంటి లక్ష్యాన్ని మనం ఏమంటాము, వైయక్తిక లక్ష్యాలు అనొచ్చు. దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే పాఠశాల స్థాయిలో విద్యార్థిలో కలుగజేసే ప్రవర్తన మార్పులు అనమాట. సింపుల్గా అది వ్యక్తిగతం. అంటే క్లాస్లో 40 మంది ఉంటే ఒక్కొక్క విద్యార్థికి మనం లక్ష్యం ఏర్పాటు చేస్తే ప్రతి విద్యార్థి కొంత మార్పు అయితే వస్తుంది. దాన్ని మనం వైయక్తిక లక్ష్యాలు అనవచ్చు. ప్రతి విద్యార్థిలో మనం ఏర్పాటు చేసుకునే లక్ష్యాన్ని మనం వైయక్తిక లక్ష్యాలు అని చెప్పొచ్చు. రెండవ రకం ఏంటంటే సమాజానికి ఉపయోగపడేవి, అంటే సామాజిక అభివృద్ధికి తోడ్పడేవే సామాజిక లక్ష్యాలు. అంటే వైయక్తిక లక్ష్యాలు ఒక క్లాస్ రూమ్లో ప్రతి పిల్లవాడి దగ్గర మనం అతని యొక్క ప్రవర్తన చూస్తాము, అది పాఠశాల స్థాయిలో మాత్రమే ఉంటుంది. మరి సమాజం అంటే సామాజిక లక్ష్యాలు ఏంటి, సమాజం డెవలప్మెంట్ కోసం ఉపయోగపడేవే సామాజిక లక్ష్యాలు. ఇవి సామాజిక ప్రగతికి సోపానాలుగా ఉంటాయి. ఓకే, వ్యక్తిగత లక్ష్యాలు ఒక వ్యక్తిలో మూర్తిమత్వాన్ని పరోపకారం వైపు పయనింపచేస్తే అటువంటి భావసారూప్యత కలిగిన వ్యక్తులు సామాజిక ప్రగతిని అభిలషించి విద్యారంగంలో కానీ ఇతర సేవారంగంలో కానీ తమ వంతు కృషి చేస్తారు. అంటే ఒక వ్యక్తిలో, ఒక స్టూడెంట్లో లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకున్న తర్వాత అతను బాగా సమగ్ర మూర్తిమత్వం డెవలప్మెంట్ అయిందనుకోండి, అలాంటి వ్యక్తులే సమాజంలో మంచి పనులు చేస్తారు అని అర్థము. అంటే వైవిక్త లక్ష్యాలు ఏర్పాటు చేస్తే ఆటోమేటికల్గా అది సామాజిక లక్ష్యాలుగా మారుతుంది. తరగతి గదులు 40 మంది విద్యార్థులు ఉన్నప్పుడు వాళ్ళకి వైవిక్త లక్ష్యాలు అందించినప్పుడు వారిలో చాలామంది ఆ లక్ష్యాలు నెరవేర్చుకొని రేపొద్దున వాళ్ళు సమాజానికి ఉపయోగపడతారు, సమాజానికి ఉపయోగపడే పనులు చేస్తారు. కాబట్టి వాటి మనం సామాజిక లక్ష్యాలని చెప్పవచ్చు అనమాట. అందుకే ముందుగా మనం ఏం చేయాలి, ఆ వైవిక్త లక్ష్యాలని ఏర్పాటు చేసుకోవాలి. ఓకే, తర్వాత సామాజిక లక్ష్యాలు అంటే ఆ వైవిక్తిక లక్ష్యాలను సాధించిన ఒక విద్యార్థి రేపొద్దున డాక్టర్ అవ్వచ్చు, లేకపోతే ఒక హార్ట్ సర్జరీ డాక్టర్ అవ్వచ్చు. అలాగా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్రొఫెషన్ వాళ్ళు స్థిరపడి జనాలకి సేవ చేయవచ్చు. అంటే వైవిక్త లక్ష్యాలు సాధిస్తే ఆటోమేటికల్గా ఆ విద్యార్థి సామాజిక లక్ష్యాలు కూడా సాధిస్తాడు అని అర్థము. సమాజానికి ఉపయోగపడే లక్ష్యాలు సాధిస్తాడని అర్థము. సామాజిక లక్ష్యాలు ఈ యొక్క సామాజిక లక్ష్యాలకు కొన్ని ఎగ్జాంపుల్ చూద్దాము. ఈ ఎగ్జాంపుల్ ఒకసారి చూడండి, కొత్త టెక్స్ట్ బుక్లు ఇచ్చారు. సామాజిక లక్ష్యాలకు ఎగ్జాంపుల్ ఏంటంటే అబ్దుల్ కలాం రాజు స్టెంట్ ఆర్ కేఆర్ స్టెంట్ అంటాము. అంటే భారత మాజీ రాష్ట్రపతి, మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా ప్రసిద్ధి చెందినటువంటి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు ఇతను ప్రఖ్యాత గుండె శస్త్రచికిత్స నిపుణులు కేర్ హాస్పిటల్ చైర్మన్ బి సోమరాజు కలిసి, అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ అబ్దుల్ కలాం గారు, అదేవిధంగా ఇక్కడ మనకి హార్ట్ స్పెషలిస్ట్ అయినటువంటి కేర్ హాస్పిటల్ చైర్మన్ అయినటువంటి డాక్టర్ బి సోమరాజు కలిసి
దేశీయంగా ఏం చేశారంటే ఒక స్టంట్ని ఏర్పాటు చేశారు, హార్ట్ స్టంట్ని. దాన్ని మనం కలాం రాజు స్టంట్ ఆర్ కేఆర్ స్టంట్ అంటాము. ఇది ఏం చేస్తుందంటే, ఈ యొక్క ఆర్గనైజేషన్ ఏం చేస్తుందంటే గుండె వ్యాధికి సంబంధించినటువంటి చికిత్సలో వాడేటువంటి స్టంట్ ఖరీదు, అంటే మనకి గుండె వ్యాధి వచ్చినప్పుడు స్టంట్లు వేస్తారు కదా, ఆ కాస్ట్ని తగ్గించి పేద ప్రజలకు ప్రాణం నిలబెట్టడానికి సమాజ సేవ చేస్తుందన్నమాట. అంటే సామాజిక లక్ష్యాల ఎగ్జాంపుల్ ఇదనమాట. కలాం రాజు స్టంట్ అంటే భారతదేశ మాజీ రాష్ట్రపతి మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అయినటువంటి ఏపీజే అబ్దుల్ కలాం గారు, ఇటుపక్క కేర్ హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ బి సోమరాజు గారు ఇద్దరు కలిసి దేశీయంగా ఒక స్టంట్ను అభివృద్ధి చేశారు. ఈ స్టంట్ ఎక్కువ ఖర్చు ఉంటుంది, కానీ వీళ్ళిద్దరూ స్టంట్ తయారు చేసి పేద ప్రజలకు సామాజిక లక్ష్యాలకు అంటే సమాజ సేవ అయితే చేస్తున్నారు అనమాట. ఓకే, తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్, మనకి బిట్టు రావటానికి అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా మీరు చదివేటప్పుడు ఏదైనా లక్షణాలు అనేటువంటి టాపిక్ నుంచి ఖచ్చితంగా బిట్ ఫ్రేమ్ చేస్తాడు. ఎలా చేస్తారంటే జీవశాస్త్ర లక్షణాల్లో కానిదేంటి అయినది ఏంటి అని అడుగుతారు ఫస్ట్ బిట్ అడిగితే. రెండోది ఉద్దేశాల లక్షణాలు ఏంటి, గమ్యం లక్షణాలు ఏంటి, లక్ష్యాల లక్షణాలు ఏంటి, స్పష్టీకరణ లక్షణాలు ఏంటి అని అడుగుతారు. అలాగే లక్షణాలు క్యారెక్టర్స్ అనే దాని మీద బిట్ ఫ్రేమ్ చేయవచ్చు, ఎందుకంటే క్యారెక్టర్స్ నేర్చుకుంటే కాన్సెప్ట్ అర్థమైపోతుంది మనకి. ఓకే, ఇక్కడ మనం ఇది చెప్పిన తర్వాత నేను రాసినటువంటి బుక్ కూడా ఒకసారి మీకు నేను చదివేస్తాను, ఆల్రెడీ చెప్పాను. ఓకే, లక్ష్యాల లక్షణాలు ఏంటి, దీని యొక్క క్యారెక్టర్స్ ఏంటి, వాట్ ఈస్ ద క్యారెక్టర్స్ ఆఫ్ ఆబ్జెక్టివ్స్, క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఆబ్జెక్టివ్స్ అంటే లక్ష్యాల యొక్క కాన్సెప్ట్ మీకు బాగా అర్థం కావాలంటే ఖచ్చితంగా ఈ ఆబ్జెక్టివ్స్, లక్ష్యాలని చెప్పట్లేదు ఇక్కడ, ఆబ్జెక్టివ్స్ అని పలుకుతున్నాను, ఆబ్జెక్టివ్స్ యొక్క లక్షణాలు తెలుసుకుని ఉండాలి. సో లక్ష్యాలు ఎలా ఉంటాయి అంటే నిర్దిష్టమైనవిగా ఉంటాయి, స్పష్టంగా ఉంటాయి, అసంయుక్తంగా ఉంటాయి. లక్ష్యాలు నిర్దిష్టంగా ఉంటాయి, స్పష్టంగా ఉంటాయి, అసంయుక్తమైనవిగా ఉంటాయి. ఇక్కడ లక్ష్యాలు క్లాస్ రూమ్ వారీగా లెసన్స్ వారీగా మనం రూపొందించవచ్చు. ఒక దశ నుంచి మరొక దశకు పురోగమించేలా ఒక లాజికల్ ఆర్డర్లో తార్కికంగా ఉంటాయి లక్ష్యాలు. ఈ లక్ష్యాలు ఒక క్లాస్ రూమ్లో టీచర్ అమలుపరచడానికి వీలుగా ఉంటాయి. ఖచ్చితంగా లక్ష్యాలను ఉపయోగిస్తే విద్యార్థి యొక్క ప్రవర్తనలో ఖచ్చితంగా మార్పు అనేది వస్తుంది. ఉపాధ్యాయుని సూచనతో విద్యార్థులు ఏదైనా చేయగలుగుతారు లక్ష్యాలను ఏర్పాటు చేస్తే. ప్రతి లక్ష్యానికి ఏముంటుంది, స్పెసిఫికేషన్ ఉంటుంది, ఇది ఇంపార్టెంట్, స్పష్టీకరణలు ఉంటాయి. ప్రతి లక్ష్యానికి, ప్రతి ఒక్క ఆబ్జెక్టివ్కి స్పెసిఫికేషన్స్ ఉంటాయి, స్పష్టీకరణలు ఉంటాయి. మరి లక్ష్యాలు ఎలా ఉండాలి, సింపుల్ లాంగ్వేజ్లో రాయాలి, సింగిల్ వర్డ్లో రాయాలి, ఒక లక్ష్యం అంటే ఒక సింగిల్ వర్డ్లో రాయాలి, సరళమైన భాషలో ఉండాలి, చక్కగా ఒక వాక్యంలో రాయాలి. మరి ఈ లక్ష్యాలను సాధించడానికి ఎంత టైం పడుతుంది, చాలా తక్కువ టైం పడుతుంది. ఒక 45 మినిట్స్, ఒక అవర్లో కావచ్చు, ఒక యూనిట్ 2-3 రోజులు కావచ్చు. ఈ లక్ష్యాలు ఎక్కువగా విద్యకు సంబంధించినవి, పాఠశాల పరిధిలోనే కాకుండా పాఠశాల పరిధి దాటి ఉంటాయి కాబట్టి విద్యాపరంగా ప్రాముఖ్యత కలిగి ఉంటాయి. ఈ లక్ష్యాన్ని మూల్యాంకనం చేయడం సులభం, ఎందుకు, ఇవి తక్కువ టైం పడుతుంది కాబట్టి ఈజీగా మనం దీన్ని ఎవాల్యుయేట్ చేయవచ్చు. ఇది లక్ష్యాల యొక్క లక్షణాలు. ఓకే, తర్వాత వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ది ఆబ్జెక్టివ్స్. ఆబ్జెక్టివ్స్ యొక్క ఇంపార్టెన్స్ ఆబ్జెక్టివ్స్ యొక్క ఉపయోగాలు ఒకటే. అయితే ఎందుకు రూపొందిస్తారు, దీన్ని ఏం చేస్తారంటే రూపొందిస్తారంటే బోధన అభ్యాసన ప్రక్రియలు. ఇక్కడ చూడండి, బోధన అభ్యాసన ప్రక్రియలో విద్యా కార్యక్రమాల్లో మనకి లక్ష్యాలు సాధించేస్తాము. అంటే బోధన అభ్యాసన ప్రక్రియలో మనం అనుకున్నటువంటి లక్ష్యాలు సాధించడానికి మరి లక్ష్యాలని మనం రూపొందిస్తాము. అందువల్ల వీటి యొక్క ఇంపార్టెన్స్ చాలా ఎక్కువ అనమాట. ఓకే, సో బోధన అభ్యాసన ప్రక్రియలో ఫస్ట్ స్టెప్ ఏంటంటే మనకు కావాల్సినటువంటి లక్ష్యాలని ఎంపిక చేసుకోవటము. ఈ లక్ష్యాలు ఏం చేస్తాయి అంటే విద్యార్థి ఏదైతే చదవాలనుకుంటున్నాడో ఆ విషయాన్ని ఖచ్చితంగా సూచిస్తాయి. విద్యార్థి యొక్క ప్రవర్తన మార్పులకి కారణమవుతాయి లక్ష్యాలు. ఒక ఉపాధ్యాయుడు ఒక లెసన్ చెప్పేటప్పుడు ఎటువంటి బోధన పద్ధతులు ఎంచుకోవాలి, ఎటువంటి బోధన ఉపకరణలు ఎంచుకోవాలి అని గైడ్ చేసేదే లక్ష్యాలు. ఇంకా లక్ష్యాలు ఎందుకు ఉపయోగపడతాయంటే ఒక ఉపాధ్యాయుడికి లెసన్ ప్లాన్ తయారు చేసుకోవడం ఒక డైరెక్షన్ ఇస్తాయి లక్ష్యాలు. ఇంకా తన టీచింగ్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి కూడా మనకి లక్ష్యాలు ఉపయోగపడతాయి. ఇంకా అభ్యాసన ఫలితాలను ఒక ఎగ్జామ్ పెట్టి దానిలో వచ్చినటువంటి మార్క్ని మనం మూల్యాంకనం చేయడంలో ఈ లక్ష్యాలు అనేవి మనకి చక్కగా ఉపయోగపడతాయి. ఇంకా మనకి పక్క పేజీలో కూడా ఉంది, ఒకసారి చూద్దాం.
ఇంకా మనకి 8th పాయింట్ చూడండి, ఎందుకు లక్ష్యాలు అంటే చూడండి, బోధన అభ్యాసన అనుభవాలు మూల్యాంకనం, వీటికి టీచింగ్కి, బోధన అభ్యాసన అనుభవాలకి, మూల్యాంకనానికి, ఈ మూడిటికి కూడా ఏమి ఆధారం అంటే లక్ష్యాలే. లక్ష్యాలు ఉంటేనే మంచిగా టీచింగ్ చేయవచ్చు. మన లక్ష్యాలను ఏర్పాటు చేసుకుంటే క్లాస్ రూమ్లో ఏ అభ్యాసన అనుభవాలను ఏర్పాటు చేసుకోవాలో మనకు తెలుస్తుంది, ఏ మూల్యాంకన పద్ధతులు వాడాలో కూడా తెలుస్తుంది అనమాట. వీటన్నిటికీ ఆధారం ఎవరంటే లక్ష్యాలు. అయితే ఈ లక్ష్యాలు ఎలా ఉంటాయి, విద్యార్థి ఏ క్లాస్ అయితే ఆ క్లాస్ స్థాయికి తగ్గట్టుగా ఉంటాయి. అంటే విద్యార్థి యొక్క వయసు సామర్థ్యాలకు అనుగుణంగా మాత్రమే ఈ లక్ష్యాలు అనేవి ఉంటాయి. ఇంకా లక్ష్యాలు ఎందుకు ఉపయోగపడతాయంటే బోధన అభ్యాసన ప్రక్రియలో మనకి ఎటువంటి ఆటంకాలను ఉన్నా సరే దానికి అధిగమించి బోధనకి ఒక స్పష్టత ఇస్తాయి మరి ఈ లక్ష్యాలు. ఓకే, కాబట్టి బోధన అభ్యాసన ప్రక్రియలో ఎదురయ్యేటువంటి ఆటంకాలను అధిగమించడానికి, అదేవిధంగా టీచింగ్కి మంచి స్పష్టతనిస్తాయి ఈ యొక్క లక్ష్యాలు. తర్వాత మనకి మనం సాధించామనుకోండి, లక్ష్య సాధన పూర్తయిన తర్వాత విద్యార్థులు కలిగే సంతృప్తి ద్వారా ఆత్మసైర్యాన్ని పెంపొందింపచేసి సంపూర్ణ మూర్తిమత్వ అభివృద్ధి దారితీస్తుంది. అంటే మన లక్ష్యాలు ఏర్పాటు చేసుకున్నాము, ఆ విద్యార్థులు వచ్చేసాయి, మనం సాధించేసాము, కంప్లీట్ చేసామన్నటువంటి తృప్తి అయితే ఉంటుంది. దానివల్ల ఇంకా కాన్ఫిడెన్స్ పెరిగి విద్యార్థిలో సంపూర్ణ మూర్తిమత్వం అనేది అభివృద్ధి చెందుతుంది. ఓకే, మనం అనుకున్నటువంటి సైకాలజీ పరంగా ఉన్నటువంటి విద్యాభ్యాసం కూడా మనకి ఇక్కడ సక్సెస్ఫుల్గా అవుతుంది. ఇంకా అంటే ఒక ఉపాధ్యాయుడు విద్యార్థుల చేత లక్ష్యాన్ని సాధింపచేశాడు అనుకోండి, నెక్స్ట్ అంటే ఈ క్లాస్లో ఒక లక్ష్యం ఏర్పాటు చేసుకున్నాను, నేను చెప్పినటువంటి బోధన ద్వారా విద్యార్థుల లక్ష్యాన్ని సాధించేశారు అన్న కాన్ఫిడెన్స్ ఉపాధ్యాయుడికి వచ్చి నెక్స్ట్ లెసన్కి ఇంకా ఎఫెక్ట్గా చెప్పగలరు అనమాట. ఓకే, ఇది. తర్వాత వాట్ ఆర్ ద బేసిస్ ఫర్ ఫార్ములేషన్ ఆఫ్ ది ఆబ్జెక్టివ్స్. అసలు లక్ష్యాన్ని నిర్మించేటప్పుడు దాని యొక్క బేస్ ఏంటి, ఆధారం ఏంటి అనేటువంటి అంశాన్ని చూస్తే మరి ఇక్కడ చూడండి, లక్ష్యాలను ఏ విధంగా రూపొందిస్తారు, ఏం పరిగణలో తీసుకోవాలి, లక్ష్యాన్ని రూపొందించేటప్పుడు మనం ఏ పరిగణలో తీసుకోవాలంటే ఇలాంటి టేబుల్స్ మీద ఎగ్జామ్లో బిట్లు ఫ్రేమ్ చేస్తారు. అంటే లక్ష్యాన్ని నిర్మించేటప్పుడు మనం ఏం చేయాలంటే ఖచ్చితంగా అసలు ఉద్దేశాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు మనం లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాము, ఏ ఉద్దేశంతో ఏర్పాటు చేసుకుంటున్నాము. కాబట్టి ఖచ్చితంగా లక్ష్యాన్ని రూపొందించేటప్పుడు ఖచ్చితంగా ఉద్దేశాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఏ ఉద్దేశాలతో పాటు కాదు, ఒక క్లాస్ రూమ్లో ఉన్నటువంటి విద్యార్థి యొక్క అవసరాలు కూడా తెలుసుకోవాలి మనం. కాబట్టి విద్యార్థి యొక్క అవసరాలు ఏంటి, ఆ విద్యార్థికి ఎటువంటి సామర్థ్యాలు ఉన్నాయి, అటు యొక్క విద్యా స్వభావం అంటే ఎలా చదువుతాడు అనేటువంటి స్వభావం తెలుసుకుని ఉండాలి. మనం చెప్పేటువంటి కంటెంట్ విషయ స్వభావాన్ని కూడా మనం తెలుసుకుని ఉండాలి. ఈ లెసన్ ఆధారంగా సామాజిక అవసరాలు ఏమన్నా లైక్ సామాజిక అవసరాలని పరిగణలో తీసుకోవాలి. లభించే వనరులు అంటే ఇది ఇక్కడ తప్పిచ్చాడు, లభించే వనరులను కూడా మనకి పరిగణలో తీసుకొని, ఇన్ని పరిగణలు తీసుకొని మనం ఏం చేయాలంటే లక్ష్యాల్ని నిర్మించుకోవాలి. ఓకే, మిగతా తర్వాత చూద్దాం. పేజ్ నెంబర్ 88 వరకు ఈరోజు చెప్పడం జరిగింది.